వారి పక్కన నిలబడడానికి కూడా యోగ్యత లేని వ్యక్తినే. కానీ కేవలం దేవుని కృప వలన దేవుడు అనుగ్రహించాడు. కానీ ఆయన కృప ఎలా అనుగ్రహించాడంటే, నా కుటుంబం ద్వారానే దేవుడు దాన్ని అనుగ్రహించాడు. అది మా నాన్నగారు ఒక ప్రార్థన, మా తల్లిగారు ఒక ప్రార్థన, మా అన్న తమ్ముల ఒక సహాయము, వారి ప్రేమ, వారి క్షమాపణ, వారి వల్లనే ఈరోజు నేను ఇక్కడ నిలబడి ఉండగలుగుతున్నాను. దేవునికి మొదటిగా మహిమ ఆయన వలన. కానీ ఆయన దేవుడు ఈరోజు ఈ లోకంలో వ్యక్తులను వాడుకుంటాడు. దాని సందర్భంగానే 40 సంవత్సరాలు దేవుడు నా జీవితంలో ఆయన ఎంత విశ్వాసంగా ఉన్నాడో అర్థమవుతుందా? 40 సంవత్సరాలు, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. నేను ఆయనకి విశ్వాసంగా లేను. నేను ఆయనతో పోరాడాను, ఆయనకి వ్యతిరేకంగా జీవించాను, ఆయన మాట వినలేదు, ఆయన మాట అంగీకరించలేదు, నా ఇష్టానుసారంగా జీవించాను, నాకు అనుకూలమైందే జీవిస్తూ వచ్చాను. కానీ ఆయన కూడా ఆయన నమ్మకత్వము ఈరోజు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నిలబెట్టింది. అందుకనే ఈ ఆరాధన చేయాలని ఆశించాం. కీర్తనలో 103 అధ్యాయంలో ఒక మాట ఉంది. కీర్తన 103 అధ్యాయం 2వ వచనంలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకము. మరి ఈరోజు ఆయన సన్నిధిలో నేను నిలబడి ఉన్నానంటే కేవలము ఆయన కృప, ఆయన కనికరము, ఆయన ప్రేమే ఈరోజు నన్ను ఈ సంవత్సరంలన్నీ కాపాడింది. మరి దేవుడు నన్ను 40 సంవత్సరాలు కాపాడాడు. మరి నాకన్నా పెద్దవారు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు. మరి మీ జీవితంలో దేవుడు ఎన్ని రోజుల నుంచి మిమ్మల్ని కాపాడుతున్నాడు? కృతజ్ఞత ఎందుకు ఉండాలి మన జీవితంలో? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. కృతజ్ఞత అనేది చాలా ముఖ్యమైనది ఒక వ్యక్తి జీవితంలో. కృతజ్ఞత లేకపోతే దేవుని కార్యాలు మనం చూడలేము. మనం ఎందుకు కృతజ్ఞతగా ఉండమంటే, ఒకరి మీద కుళ్ళు పెట్టుకుంటే మనకు కృతజ్ఞత ఉండదు. కృతజ్ఞత లేకపోతే దేవుని సహాయం మనకు దొరకదు. అన్ని విషయాల్లో మనం సంతోషంగా ఉండలేము. మనం పోల్చుకుంటున్న వల్ల మనకి కుళ్ళు కలుగుతుంది. దేవుడు అంటున్నాడు, ఆయన యందు ఈరోజు మనము ఒక్క విషయంలో కృతజ్ఞత కలిగి జీవిస్తే, చిన్న విషయాల్లో మనం కృతజ్ఞత కలిగి జీవిస్తే ఆయన చేయబోతున్న కార్యాలు గొప్పగా ఉంటాయి అంటున్నాడు.